బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా సందడి చేస్తోంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించొచ్చినా ఎవడైనా రాని ఏదైనా కానీ తగ్గేదేలే. అసలు ఆట ఇప్పుడే మొదలైందంటూ పెళ్లిపేట్లపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్కి ఎండ్ కార్డు వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్లో ఉందంటే ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్. ఈ ఒక్క డైలాగ్తో పుష్పలో వాడి వేడి దీనవ్వ తగ్గేదేలే అని ఎంట్రీ సీన్తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పాడు పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది. ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఈగర్గా ఎదురుచూస్తున్న ఈ మూవీ నిన్న రాత్రి నుంచి థియేటర్స్లో సందడి చేస్తోంది. ఇప్పటికే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. పుష్ప 1కి మించి సినిమా ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. పుష్ప 2 గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. ఇప్పటికే సినిమాపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా పుష్ప 2 క్రేజ్ కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్లో హైప్ తెచ్చుకున్న సినిమా మరొకట్లేదు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్తో సీక్వెల్ కోసం దాదాపు 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్గా చెప్పొచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజం, డైలాగ్స్, మాస్, క్లాస్, యూత్ అనే తేడా లేకుండా అందరికీ ఎక్కేశాయి. ఏ సినిమాకైనా కథే హీరో. ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులెత్తేయాల్సిందే. కానీ పుష్ప 2 కథానాయకుడు రోలింగ్నే కథగా మలిచారు సుకుమార్. పెళ్ళ మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తామని పుష్ప ట్రైలర్లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేటంతటా రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి భాన్వర్ సింగ్ షేకావత్తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటి పేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ని మించే ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కాదు, వాటికి నూరింతల రెట్టింపు అంచనాలు పెంచేశారు ప్రమోషన్స్తో. వాటికి ఏమాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్గానే పుష్ప పార్ట్కి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు. తప్పితే దీనవ్వ ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు.
ఆర్టీసీ క్రాస్ రోడ్లో అల్లు అర్జున్ అభిమానులు సందడి చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో కోసం బన్నీ సంధ్యా థియేటర్కు వచ్చారు. అభిమానులతో కలిసి పుష్ప 2 చిత్రాన్ని బన్నీ వీక్షించారు. అల్లు అర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. అల్లు అర్జున్ అభిమానులతో ఆర్టీసీ క్రాస్ రోడ్ కిక్కిరిసిపోయింది.